12 ఏళ్ల కాలంలో అభివృద్ధి అనేది శూన్యం అంటూ కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. అలాగే బీఆర్ఎస్ ఇప్పుడు బాలరాజు గారు కూడా చాలా అంశాల గురించి మాట్లాడారు, విన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళ పార్టీకి ప్రజల్లో పుట్టగతులు లేవు. ఇప్పుడు వాళ్ళు తిరోగమనం వైపు ఉన్నారు. ప్రజల్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మంత్రిమండలి ఎంతో కష్టపడుతున్నారు. వీళ్ళు చేసినటువంటి అప్పులు అంటే బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలన ఒకసారి చూసినట్లయితే ఒకవైపు అవినీతి, ఇంకోవైపు దుబారా, ఇవన్నీ కలిపితే తెలంగాణ దివాలా తీసింది. మేము ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతిలో పెట్టేటప్పుడు 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఆయన చేతిలో పెట్టడం జరిగింది. అంటే ధనిక రాష్ట్రం అని చెప్పి కేసీఆర్ గారే చెప్పుకున్నాడు. అట్లాంటి ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి అంటే 7,11,915 కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిన పాపం వారిది. అంటే వారు చేత కాలేదు, కావాలని చెప్పి అవినీతి చేశారు కాబట్టి ఈ విధంగా అప్పుల ఊబిలోకి పోయింది అది. కాబట్టి వాళ్ళు ఎంత అప్పు చేశారు? అప్పుడున్న అప్పు ఎంత? 72,000 కోట్లు మాత్రమే. 16 మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయోజనం కోసం చేసిన అప్పు 72,000 కోట్లు. ఈయన అమాంతం 7 లక్షల కోట్లు అప్పు చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు చేసిన పాపానికి కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 కోట్లు అప్పు తీసుకొస్తే ఎంత చెల్లించామండి? వీళ్ళు అసలు వడ్డీకి కలిపితే 66,282 కోట్లు వీళ్ళు చేసిన అప్పులకి ప్రభుత్వం తీరుస్తుంది. ఒక పక్కన సంక్షేమం చేసుకుంటూ, ఏది ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేసుకుంటూ ఈ రాష్ట్రానికి నేను చికిత్స చేసుకుంటూ పోతాను. అందుకే నేను ఏమంటున్నా, ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాల పాలకుల్లో ఆర్థికవేత్తలు ఉంటారు కానీ ఉద్రేకవేత్తలు అంటారు. వాళ్ళలో బీఆర్ఎస్లో బీజేపీలో ఉద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకునే ఉద్రేకవేత్తలు ఉంటారు. కాంగ్రెస్లో ఆర్థికవేత్తలు ఉంటారు. రోషయ్య గారు లాంటి, చిదంబరం గారు లాంటి, ఇంకా మన్మోహన్ సింగ్ గారు లాంటి వాళ్ళని చూడండి, ఈ దేశాన్ని గాడిలో పెట్టారు. కాబట్టి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు కూడా బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా దుబారా లేకుండా అప్పులు తీర్చుకుంటూ పోతుంది. కాంట్రాక్టర్లకు పంచాయతీరాజు R&B శాఖల్లో ఫీజు రియంబర్స్మెంట్ వీళ్ళు చేసిన వాటి 40,154 కోట్లను వాళ్ళు చేసినటువంటి చెల్లించిన బిల్లులు మేము చెల్లించామండి. ఇంకా చెల్లించాల్సి వస్తుంది. ఇది వాళ్ళు కట్టుకున్నది. లగచర్ల మాట్లాడతారు. లగచర్ల ఘటన ఎంత దుర్మార్గం అండి. కేటీఆర్ గారు ప్రేరేపించారు అక్కడ. నిజంగా అక్కడ ఎంత దుర్మార్గం అంటే పక్క ఊర్లో పోలేపల్లిలో ఇదే ప్రజాభిప్రాయ సేకరణ కలెక్టర్ వెళ్తే ఏ ఘర్షణ కాలేదు. ప్రజలు చెప్పిన అభిప్రాయాన్ని స్వీకరించారు. కొంతమంది 50% మంది భూములు ఇస్తామన్నారు, కొంతమంది మార్కెట్ ధర చెల్లిస్తేనే ఇస్తామన్నారు, ప్రస్తుతం ఎంత ఉంటే అంత, కొంతమంది మేము ఇవ్వమన్నారు. ఆడేమైనా గొడవైందా? ఈ లగచర్ల ఘటన చూస్తే కావాలని ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరిగింది. దాంట్లో కేటీఆర్ ప్రధాన నిందితుడు, తర్వాత పట్నం మహేందర్ రెడ్డి ఇంకా జైల్లో ఉంది. హైకోర్టు కూడా బెయిల్ పట్నం నరేందర్ రెడ్డి ఇంకా జైల్లోనే ఉన్నాడు. సురేష్ అనేవాడికి ఆ భూమి కోల్పోయే దాంట్లో గజం జాగా లేదు. ఒక గూండా, బీఆర్ఎస్ గూండా. ఈ సంఘటన చూస్తే ఎట్లుందంటే ఎప్పుడో 80లో జరిగిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పని ఏ విధంగా తెలుగు బిడ్డ రాజమండ్రికి చెందిన పండిళ్లపల్లి శ్రీనివాస్ IPIFSను ఏ విధంగా నమ్మించి అడవిలోకి రప్పించి ఏ విధంగా కిరాతకంగా శరీరం నుంచి తలను వేరు చేసి మరి కిరాతకంగా వ్యవహరించాడు. అదేవిధంగా కలెక్టర్ నమ్మించి ఊర్లోకి తీసుకుపోయింది సురేష్ అనేవాడు. అక్కడ బీఆర్ఎస్ గూండాలు, భూమి లేని గూండాలు కలెక్టర్ పైన అకారణంగా దాడి చేశారు. ఎటువంటి పోలీసు బలగాలు లేవు, లాఠీ చార్జ్ జరగలేదు. కాబట్టి దీన్ని కప్పిపుచ్చుకునేందుకు వీళ్ళు మాట్లాడితే బేడీలు అంటే వీళ్ళు ఖమ్మంలో రైతులపై వేసినట్టు బేడీలు మేము వేసినమా? ముఖ్యమంత్రి వెంటనే స్పందించి అయినా వీళ్ళు పరామర్శకు పోతే సంగారెడ్డి జైలుకు రైతులు చీకొట్టారు ఇలా కేటీఆర్ని చెప్పమనండి. అది అదేవిధంగా బేడీలు వేసిన వెంటనే ముఖ్యమంత్రి వెంటనే స్పందించారే. ఖమ్మంలో